తెలంగాణలో సంక్రాంతికి 7 రోజులు సెలవు ప్రభుత్వం ఇచ్చింది. మరి పిల్లలు సంతోషపడాలో బాధపడాలంటే అది స్కూళ్ళని బట్టి ఉంటుంది. అది ఎందుకంటే మేమందరం కూడా ఆడికెళ్ళి వచ్చాం కాబట్టి మాకు తెలుసు. ఏంటంటే హాలిడేలు ఇస్తారు, ఇచ్చినట్టే ఇచ్చి కూడా ఇంత హోంవర్క్ చేసుకురండి అని చెప్పిస్తారు. పేరెంట్స్ కూడా అబ్బాయి వీళ్ళకి హాలిడేస్ ఇచ్చినా వీళ్ళతో తలకే నొప్పి అన్నట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. కొంతమంది పేరెంట్స్ నిజంగా ఉన్నారు అట్లా. మరి పిల్లలకు ఇది సంతోషపడాలా మరి బాధపడాలా కూడా అర్థమవుతలేదు. 2-3 రోజులు ఇచ్చిన హోంవర్క్ ఇయ్యరు, ప్రశాంతంగా ఉండొచ్చు. 7 రోజులు సెలవులు అంటే కంపల్సరీ వీళ్ళు హోంవర్క్ ఇస్తారు, మళ్ళీ ఏదో ఒక ఎగ్జామ్ పెడతారని చెప్పి కూడా కొంతమంది పిల్లలు అంటా ఉన్నారు. మరి రాష్ట్రంలో ఈసారి సంక్రాంతి పండుగకు వారం రోజుల పాటు సెలవులు రానున్నాయి. పాఠశాల విద్యాశాఖ గత మే నెలలో జనవరి 11 నుంచి కూడా 15th వరకు కూడా 5 రోజులు సెలవులు ఉంటాయని ప్రకటించింది. తాజాగా ప్రభుత్వం 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పేర్కొంది. జనవరి 10న రెండో శనివారం కూడా కలిసి రావడం ముందుగా ప్రకటించిన సెలవుల్ని జనవరి 10 నుంచి 16వ తేదీ వరకు సెలవులుగా నిర్ణయించింది. జనవరి 17న శనివారం పాఠశాలలకు తిరిగి ప్రారంభమవుతాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరిస్తారని విద్యాశాఖల వర్గాలు తెలిపినది. జనవరి 17 శనివారం అంటే శనివారం, ఆదివారం ఇంకొకరు ఎవరు రారు, ఇంకో 2 రోజులు కూడా ఎక్స్ట్రా తీసుకుంటారు. సో దీనిపైన పిల్లలు పేరెంట్స్ ఏమంటున్నారు ఒకసారి కామెంట్ తెలపండి. నేను కూడా ఒకటే అడుగుతున్నా, ఈ స్కూల్స్ ఎవరైతే నడిపిస్తున్నారో ఒక వారం రోజులన్నా వాళ్ళని ప్రశాంతంగా వదిలేయండి. ఎందుకంటే అవన్నీ మేము చూసి వచ్చినాం. వారం రోజుల పాటు వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తే వాళ్ళ మెదడు కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళకు చదువుకున్నంత ఏడవదు. ఒక వారం రోజులు ప్రశాంతంగా మంచిగా పండగను ఎంజాయ్ చేయనియండి, పిల్లల్ని కూడా బాగుంటుంది. అప్పుడు కూడా మీరు మళ్ళీ హోంవర్క్లని, ప్రాజెక్ట్ వర్క్లని ఇవ్వకండి దయచేసి. మా నుంచి పిల్లల తరపున ఇది ఒకటే రిక్వెస్ట్. దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.